నమస్తే, జై శ్రీరామ్. నోయిడాలోని మయూర్ స్కూల్కి చెందిన ఆరాధ్య చతుర్వేది బోర్డు పరీక్షల సిలబస్ భారాన్ని ఎదుర్కొనేందుకు మన పూర్వీకుల విద్యా విధానాన్ని ఎంచుకున్నాడు. బట్టి పట్టే పద్ధతికి స్వస్తి పలికి అర్థం చేసుకునే శ్రవణ మనన నిధిధ్యాసన అనే వేద మార్గాన్ని ఆరాధ్య చతుర్వేది అనుసరించాడు. శ్రవణ అంటే శ్రద్ధగా వినడం. పాఠశాల లెక్చర్లు, రికార్డెడ్ వివరణలు వింటూ కాన్సెప్టులను మొదటిసారి చదవడంలోనే పూర్తిగా అర్థం చేసుకున్నాడు. ఎన్సీఈఆర్టీ పుస్తకాలను బిగ్గరగా చదవడం ద్వారా విషయాలను బాగా గుర్తుంచుకునే శక్తిని పెంపొందించుకున్నాడు. మనన అంటే విన్న విషయాన్ని మననం చేసుకోవడం, విశ్లేషించడం. చదివిన అంశాలను సొంత మాటల్లో రాయడం ద్వారా ఆరాధ్య తన సృజనాత్మకతను మెరుగుపరుచుకున్నాడు. గత సంవత్సరాల సిబిఎస్ఈ ప్రశ్నపత్రాలను విశ్లేషించి ఎగ్జామినర్ అడిగే విధానాన్ని ముందే ఊహించాడు. వేద విద్యార్థులు ఎలాగైతే గురువులతో చర్చించేవారో ఆరాధ్య కూడా సందేహాలను పూర్తిగా నివృత్తి చేసుకున్నాడు. నిధిధ్యాసన అంటే జ్ఞానాన్ని ఆచరణలో పెట్టడం, ఆత్మ సాక్షాత్కారం చేసుకోవడం. ప్రతిరోజు నిర్ణీత సమయంలో సమాధానాలు రాయడం ద్వారా పరీక్షల్లో వేగం, ఖచ్చితత్వం పెంచుకున్నాడు. తాను నేర్చుకున్న విషయాలను తోటి విద్యార్థులకు బోధించడం ద్వారా తన అవగాహనను మరింత పదును పెట్టుకున్నాడు. పాఠ్యపుస్తకంలోని సిద్ధాంతాలను నిజ జీవిత ఉదాహరణలతో అనుసంధానం చేశాడు. వ్యాకరణ నియమాలను పాటించడం ద్వారా సమాధానాల నాణ్యత, స్పష్టత మెరుగుపడ్డాయి. ఈ పద్ధతి వల్ల చివరి నిమిషంలో కంగారు పడకుండా పరీక్షా హాల్లో ఆత్మవిశ్వాసంతో సమాధానాలు రాయగలిగాడు. సిబిఎస్ఈ కోరుకునే కాంపిటెన్సీ బెస్ట్ ప్రతిభ ఆధారిత విద్యా విధానానికి ఈ వేద పద్ధతి సరిగ్గా సరిపోయింది. గంటల కొద్దీ చదవడం కంటే లోతుగా అధ్యయనం చేయడం వల్ల ఫలితాలు అద్భుతంగా ఉంటాయని ఆరాధ్య చతుర్వేది నిరూపించాడు. వేదకాలపు విద్య కేవలం ఆధ్యాత్మికమే కాదు, అది ఒక అద్భుతమైన మేధస్సును ఇచ్చే శాస్త్రీయ విధానం అని స్పష్టమవుతోంది. ఆధునిక విద్యార్థులు పాశ్చాత్య కోచింగ్ సెంటర్ల వలలో పడకుండా మన మూలాలను చూస్తే ఎంతటి విజయాన్నైనా సాధించవచ్చు. మామూలుగా గంటలు బట్టి పట్టి లేదా సిలబస్ పెరిగిపోతోందని చెప్పి టెన్షన్కి గురవుతూ పరీక్షల్లో తక్కువ మార్కులు సంపాదించే వాళ్ళు, లేదంటే కొన్నిసార్లు ఫెయిల్ అయ్యే వాళ్ళు కూడా మనకు కనిపిస్తూ ఉంటారు. ఈ ఆరాధ్య చతుర్వేది అనే క్లాస్ 12 విద్యార్థి నోయిడాలో చేసింది ఏంటి అంటే శ్రవణ మనన నిధిధ్యాసన అనే వేద కాలపు అధ్యయన పద్ధతిని పాటించి మొదట వినడం, శ్రవణం, మననం, విన్నది మళ్ళీ నెమరు వేసుకోవడం, అలాగే నిధిధ్యాసన అంటే దాన్ని రకరకాల పద్ధతుల్లో మెదడులోకి ఇంగించుకోవడం, దాన్ని మళ్ళీ దాని గురించి ఆలోచించడం, మాట్లాడడం, సందేహ నివృత్తి చేసుకోవడం గురువుల దగ్గర, అలాగే మిత్రులతో దాన్ని చర్చించి తనకంటే అర్థం కాని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకు వివరించడం, ఇలాంటివన్నీ చేయడం ద్వారా ఒకే అంశంపై వినడం, మాట్లాడడం, నెమరవేయడం ఇలాంటివన్నీ చేస్తూ ఉండడం వల్ల ఆ విషయం సంపూర్ణంగా అర్థం కావడం వల్ల ఎగ్జామ్స్లో అద్భుతమైన పర్ఫార్మెన్స్ చేయగలిగాడని మనకు మీడియాలో రిపోర్ట్స్ కనిపిస్తున్నాయి. భారతీయ విద్యా వ్యవస్థను మన వేద జ్ఞానంతో పునరుద్ధరించుకోవాల్సిన సమయం ఇప్పుడు ఆసన్నమైందనేది ఆరాధ్య చతుర్వేది లాంటి వాళ్ళ ఉదంతాలు మనకు స్పష్టం చేస్తున్నాయి. పాశ్చాత్య విద్య మనకు కేవలం రోబోల్లా బట్టి పట్టడం నేర్పిస్తే మన వేద విద్య జ్ఞానిని తయారు చేస్తుంది. శ్రవణ మనన నిధిధ్యాసన అనేది కేవలం పరీక్షల కోసం కాదు, జీవితాన్ని అర్థం చేసుకోవడానికి ఒక గొప్ప సాధనం. ఆధునిక విద్యా విధానంలో మార్పు రావాలని కోరుకునేవారు ఆరాధ్య చతుర్వేదిని చూసి నేర్చుకోవాలి. మన సంస్కృతిలో లేనిది ప్రపంచంలో లేదు. కావాల్సింది కేవలం మన మూలాలను గౌరవించే దృష్టి మాత్రమే. ఇదే నిజమైన విద్యా సంస్కరణ. దీని అర్థం వెస్టర్న్ ఎడ్యుకేషన్ని కించపరచడం కాదు. పాశ్చాత్య విద్య మనకు అవసరమే. ఆర్థికంగా, వృత్తిపరంగా స్థిరపడడానికి ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ లేదా వెస్టర్న్ ఎడ్యుకేషన్ తప్పనిసరి. కానీ దాని అర్థం మన వేద విద్యలో ఉన్న గొప్ప విషయాల్ని నిర్లక్ష్యం చేయడం అని కాదు. అటువంటి ఒక చక్కటి విజయ రహస్యమే శ్రవణ మనన నిధిధ్యాసన. దీనిపై మీరేమనుకుంటున్నారో కూడా చెప్పండి. మీరు కూడా ఇటువంటివి గతంలో పాటించారా?
ఇప్పుడు కూడా పాటిస్తూ ఉంటారా? శ్రవణ మనన నిధిధ్యాసన అనేది విద్యార్థులకు మాత్రమే కాదు, జీవితంలో ఏ దశలో ఉన్నవారికైనా సరే తమ సమస్యల్ని పరిష్కరించుకోవడానికి వినడం, నెమరవేసుకోవడం, చర్చించడం, దానిపైన అవగాహన అంతకంతకు పెంచుకొని దానికి పరిష్కారాన్ని కనుక్కోవడం అనేది అన్ని వయసుల వాళ్ళకి కూడా తప్పనిసరిగా అవసరం అవుతుంది. దీనిపైన మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో చెప్పండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి, ఈ వీడియోని మీ బంధుమిత్రులతో షేర్ చేయండి. జై శ్రీరామ్, జై హింద్.